హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందు ఈ రోజు రాచబండ్లో మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనులు మీరు ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, పడుకున్న గాడిదలు లేపి తన్నించుకున్నట్లయింది వంశీ పరిస్థితి. టీడీపీ ఆఫీసు దాడి కేసులో ముందస్తు బెయిల్ వచ్చే లోపే తొందరపడి ఓ కోయిల ముందే కూసేసినట్లు ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసేసి తప్పుడు సాక్ష్యం చెప్పించేసి కేసు విత్డ్రా చేయించుకోవడంతో వంశీ దరిద్రం ముదిరి పాకాన పడింది. మరి ఆతగాడు బయటకు వచ్చాక నిజం చెప్తాడు కదా. ఈ లాజిక్ ను వంశీ ఎలా మిస్ అయ్యాడు? జరిగిందదే. సదరు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ జరిగిన తతంగం అంతా పోసుకొచ్చినట్లు పోలీసులకు చెప్పడంతో వంశీ అరెస్టు అనివార్యం అయిపోయింది. అంతే, ఆంబోతు 10 మందిని వేసుకుని ఫ్రెష్ ముందుకు వచ్చాడు. ఇదిగో అమ్మటి పక్కనున్నోళ్ళంతా ఎవరో. మేమందరం బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మేమందరం ఒక రిప్రజెంటేషన్ బృందాన్ని ఏర్పాటు చేసుకొని డీజీపీ గారిని కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. చిత్తుగా ఓడిపోయాక మాజీలు కాక తాజాలు అవుతారా అమ్మటి? డీజీపీని కలిసినా డిఐజీని కలిసినా ఉపయోగం ఏముంటుంది చెప్పు? ఏందేంది మీరంతా బాధ్యత కలిగిన వ్యక్తులు. చా నిజమా? నిజంగా బాధ్యతతో పరిపాలన చేసి ఉంటే ఇవాళ నీ నీచ్ కమీన్ కుత్తే బ్రతుకులు వచ్చి పడేవి కాదు కదా. అది సరే, డీజీపీని ఎందుకు కలిశారు చెప్పు అమ్మటే. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. ఏందేంది నీకు ఎట్ ఏ టైం ఆశ్చర్యం దిగ్భ్రాంతి రెండు ఒకేసారి కలిగాయా? చస్ నోర్మియా, సిగ్గుండక్కర్లా. అయినా వంశీ చేసింది యాదవ పనికి పోలీసులు అరెస్ట్ చేయక ముద్దెట్టుకుంటారా? అసలు ఏమైందో చెప్పు. నీ నోట ఆ నిజాలు వినాలని యమా కోరికగా ఉందయ్యా, కానివ్వు. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. నువ్వే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది అంటున్నావు, అది కూడా 2022లోనే జరిగింది అంటా ఉన్నావు. ఆ కేసులో వంశీ ముద్దాయిగా ఉన్నాడు అంటున్నావు. ఇప్పుడేమో అసలు దాడి జరగడం, కేసు పెట్టడం అంతా బోగస్ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతకీ ఆ సత్యవర్ధన్ 3 ఏళ్ల తర్వాత అలా ఎందుకు కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్పాడంటావు? రాత్రి ఏమైనా బోధ వృక్షం కింద కూర్చున్నాడా? ఎన్నాళ్ళు లేని ఇప్పుడే ఎందుకు వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పాడు? ఆలోచించు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది లేవా. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించాడు కాబట్టి అలా సడన్ గా వచ్చి చెప్పాడు. దీనికి నువ్వు కట్టుకథలు అల్లుతూ ఉన్నావు. సర్లే, ఎంతకీ వంశీ మీద ఎట్టిన 2వ కేసు ఏంటి? ఇప్పుడే కేసులో అరెస్ట్ చేశారు, ముందు అది చెప్పి దొప్పించుకో. ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం.
ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇదిగో అమ్మటే నీ వాక్ చాతుర్యం నీ సందు చివర చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు. హరికథ విన్నట్లు వింటారు. ఆపు నీ బుర్ర కథ. బుర్రుండే మాట్లాడుతున్నావా? సపోజ్ ఆ సత్యవర్ధన్ వాళ్ళ బెదిరే తప్పుడు కేసు ఎట్టాడు అనుకుందాం. మరి అతగాడిని అడిగితే తెలుస్తుంది కదా. జడ్జి గారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారా లేదా అని సాధారణ వ్యక్తిని అడగకుండానే రిమాండ్కి తరలిస్తారా? లా చదువు ఎక్కడ చదివావు? గెటప్ మార్చి ఫోటోలకు పోజులు ఇస్తే సరిపోయిందా? చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంటుంది. అందులోనూ ఏలెట్టేస్తాయి నీ చేతులు కూడా ఆరదండాలు పడిపోతాయి, గుర్తెట్టుకో. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు, కొద్ది నుంచి ఎవరిని కలవనీలా. వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు, ఆమెను వెళ్ళనీయలేదు. అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు, న్యాయ సహాయం ఇద్దామని. ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని. ఎక్యూజ్డ్ అనే వ్యక్తి, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయబడినవాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన. నువ్వే అన్నావుగా చట్టం పని తాను చేసుకుపోతుందని. సరే, నా డవిలాగే కాపీ కొట్టినా నీకు ఆ క్లారిటీ ఉండటం మంచిదే. ఎటు నీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి ఇంటికి వెళ్ళి తొంగో, ఇక చాలు. చెవుల్లో గోబులు తీయించుకో మన సుకన్యతో. ఆ పని మీద ఉండు. వంశీ మరో 2 వారాల పాటు చెప్పకూడదు తింటాళ్లే, కంగారు పడకు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి, అన్నీ అనుభవిస్తాడు. నీకు కూడా స్కెచ్ రెడీ అవుతుందట, అది చూసుకో. అది సరే, వంశీ ఆప్తమిత్రుడు గడ్డం బాబు అదే గుట్కనని రాలేదేంటి? ఇంట్లో కూర్చుని చపాతీ పిండి పిసుకుతున్నాడా? మీరంతా పిసుకోవడమే. జగన్ రెడ్డి అంటుకో మైదా పిండి బ్యాచ్ అంతా జైలుకి వెళ్ళడం ఖాయం. ఏముంది, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఇదిగో ఈ మాట నేనన్నది కాదు, అయ్యో మీ జగన్ రెడ్డి పదే అంటున్నాడు. అందరూ జైలుకి వెళ్ళి కళ్ళు మూసుకోండి, వెళ్ళండి.